Hello, good morning my dear children. This is your Balachandra. Here in this video I am going to explain you prepositions part 2. So previous video lo part 1 rising stars కొరకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. part 2 లో షైనింగ్ స్టార్స్ కి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ తోటి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రిపోజిషన్స్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ప్రిపోజిషన్స్ యొక్క లింక్స్ పేస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ పూర్తిగా చూస్తే ప్రిపోజిషన్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. సో ఈ వీడియోస్ నందు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వల్లి వాజ్ క్యూరియస్ ద పీపుల్ అండ్ థింగ్స్ షీ సా ఆన్ ద స్ట్రీట్. వల్లి వాజ్ క్యూరియస్ అబౌట్ ద పీపుల్, క్యూరియస్ ఆఫ్ ద పీపుల్, క్యూరియస్ విత్ ద పీపుల్. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో హియర్ the right answer is Valli was curious about the people. About is the right answer here. So here the adjective curious is almost always followed by about. Adjective curious అనేటువంటిది ఎప్పుడు కూడా క్యూరియస్ తర్వాత అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో కావాలి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఒకవేళ మనకు ఆఫ్ ఎక్కడ రావాలి అంటే క్యూరియాసిటీ ఆఫ్, క్యూరియస్ కాకుండా క్యూరియాసిటీ అని వస్తే అప్పుడు ఆఫ్ వస్తుంది. క్యూరియాసిటీ నౌన్ ఫామ్ అయితే, అడ్జెక్టివ్ కాకుండా నౌన్ అయితే క్యూరియాసిటీ వస్తే ఆఫ్ వస్తుంది. అదేవిధంగా మనకు విత్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ కాదనమాట. కేర్ఫుల్ విత్, కేర్ఫుల్ అనేటువంటి వచ్చినప్పుడు విత్ వస్తుంది ఈ కాంటెక్స్ట్లో. సో అబౌట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ చూడండి, షీ స్టూడ్ డాష్ ద డోర్వే వాచింగ్ ద యాక్టివిటీస్ అవుట్ సైడ్. సో షీ స్టూడ్ ఇన్ ద డోర్వే, at the doorway, on the doorway. So here the right answer is she stood in the doorway. She stood in the doorway. So a doorway is a frame or an enclosed space. When someone stands there, they are inside that frame. సో ఒక ఫ్రేమ్, డోర్ అనేటువంటిది ఒక లోపల ఉందన్నమాట. ఆ అమ్మాయి ఎక్కడ నిలబడుకుంది? ఆ డోర్వే, ఆ డోర్ ఉన్నటువంటి మార్గానికి లోపల నిలబడుకొని ఉంది. సో లోపల ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి? ఇన్ ద డోర్వే అని ఉపయోగించాలి. అర్థమైందా? సో ఎట్ అనేటువంటిది, ఎట్ ద డోర్వే అనేటువంటిది ఈజ్ కామన్. సో బట్ ఎట్ ద డోర్వే ఈజ్ లెస్ ప్రిసైజ్ వెన్ డిస్క్రైబింగ్ సమ్వన్ ఆక్యుపైయింగ్ ద ఎంటర్ స్పేస్. ఆ ఎంట్రన్స్ స్పేస్ లోపల కాకుండా ఆ ఎంట్రన్స్ స్పేస్ని మొత్తం ఆక్యుపై చేసేసి ఆ ఎంట్రన్స్ గేట్ మధ్యలో, అంటే ఆక్యుపై చేసేసి లోపల కాకుండా ఎంట్రన్స్ గేట్ మీద నిలబడుకొని ఆక్యుపై చేసే ఆ స్పేస్ని అక్కడ జరిగిన అక్కడ ఉంటే, అక్కడి నుంచి చూస్తూ ఉంటే అప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ కూడా ఇక్కడ రైట్ అవుతుంది. కానీ ఇక్కడ లోపల నుంచి బయట చూస్తూ ఉంది కాబట్టి ఇన్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా? సో వల్లి లాంగ్ టు రైడ్ ద బస్ జస్ట్ వన్స్. Long to ride on the bus, in the bus, by the bus. So which is the right one? Here Valli long to ride on the bus. On the bus is the right answer here. On the bus. So large public transports గురించి మాట్లాడేటప్పుడు మనము వేర్ యూ కెన్ వాక్ టు యువర్ సీట్, అలా మనం లోపల నడుచుకుంటూ మన సీట్కి నడుచుకుంటూ లోపల వెళ్ళొచ్చు అన్నమాట. అంటే లార్జ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆ ట్రాన్స్పోర్ట్లో మనము నడుచుకొని లోపల వెళ్ళగలిగేటువంటి, మన సీట్ దగ్గరికి నడుచుకొని వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి లార్జ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, అంటే బస్సెస్, ట్రైన్స్, ప్లేన్స్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనం ఏం ఉపయోగించాలంటే ఆన్ అనేటువంటిది ఉపయోగించాలి. సో షీ స్టూడ్ ఆన్ ద డోర్వే, ఆన్ ద డోర్వే. సో అలా కాకుండా మనకు కొన్ని ఉంటాయి స్మాల్ వెహికల్స్ లైక్ కార్స్, ట్యాక్సీస్. ఇక్కడ మనం లోపల నడిచి వెళ్ళేదానికి అవకాశం లేదు, కారు, ట్యాక్సీ. అలాంటి చిన్న చిన్న వెహికల్స్కి ఏం చేస్తామంటే ఇన్ అనేటువంటిది ఉపయోగిస్తాం. వల్లి లాంగ్ టు రైడ్ ఇన్ ద బస్ జస్ట్ వన్స్. చిన్న వెహికల్స్ అయితే ఇన్, లార్జ్ వెహికల్స్ లోపల మన సీట్ దగ్గరికి నడుచుకుని వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వెహికల్స్కి మనం ఏం ఉపయోగించాలి? ఆన్ ద బస్. అర్థమైందా? వల్లి లాంగ్ టు రైడ్ on the bus just once. Okay.
బై అనేటువంటిది మెథడ్ ఆఫ్ ట్రావెల్ ముందు ఉపయోగిస్తాం. బై బస్ మెథడ్ ఆఫ్ ట్రావెల్ ముందు ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్ ద బస్. ద బస్ కేమ్ రోరింగ్ డాష్ ద స్ట్రీట్ విత్ ఎ లౌడ్ స్మైల్. రోరింగ్ డౌన్ ద స్ట్రీట్, రోరింగ్ ఓవర్ ద స్ట్రీట్, roaring through the street. So the right answer is the bus came roaring down the street with a loud smile. Here, go down the street is a common idiom for moving along a road in a specific direction. So go down the street అనేటువంటిది, go down అనేటువంటిది కామన్ ఇడియం అన్నమాట. ఇది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మనము ఏదైనా ఒక అలా వెళ్ళేటప్పుడు మనము గో తర్వాత ఏం ఉపయోగించాలి? ద బస్ కేమ్ రోరింగ్ డౌన్ ద స్ట్రీట్. రోరింగ్ డౌన్ ద స్ట్రీట్ ఎలా కదులుతూ ఉందన్నమాట. ఎలా ఉంది ఆ స్ట్రీట్కి రోరింగ్ డౌన్ ద స్ట్రీట్ అనేటువంటిది రైట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఓవర్ అనేటువంటిది ఎందుకు వాడకూడదు? ఇక్కడ ఓవర్ ఇచ్చినారు. ఓవర్ అనేది ఎందుకు వాడకూడదు అంటే ఓవర్ అనేటువంటిది ఇంప్లై ద బస్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ ద స్ట్రీట్. ఆ స్ట్రీట్కి పైన ఎగురుతూ వెళ్తూ ఉంటే బస్సు పైన ఎగురుతూ వెళ్ళదు కదా, ఓవర్ ద స్ట్రీట్. సో ఓవర్ రాకూడదు. నెక్స్ట్ త్రూ అనేది ఎందుకు రాకూడదు అంటే ఏంటంటే ఈ త్రూ అనేటువంటిది మనం టన్నెల్స్లో ఏదన్నా ఎన్క్లోజ్డ్ ఏరియా ఉంటుంది కదా, ఎంఫసైజింగ్ ఎంటరింగ్ అండ్ ఎగ్జిస్ట్ ఒక ఎంట్రన్స్, ఒక ఏదైనా ఒక దాంట్లోంచి ఎంటర్ అయ్యి ఒక టన్నెల్స్లోంచి ఎంటర్ అయ్యి బయట వస్తుంటాం కదా, అలాంటి సందర్భంలో మనము దీన్ని త్రూ అనేటువంటిది ఉపయోగించవచ్చు. త్రూ యూజువల్లీ ఎంఫసైజెస్ ఎంటరింగ్ అండ్ ఎగ్జైటింగ్ అండ్ ఎన్క్లోజ్డ్ ఏరియా లైక్ ఏ టన్నెల్. ఒక టన్నెల్లో నుంచి లోపల నుంచి బయట వచ్చేటువంటి సందర్భంలో మనం త్రూ ఉపయోగిస్తాం. సో ద బస్ కేమ్ రోరింగ్ డౌన్ ద స్ట్రీట్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే డౌన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే. వల్లీ రిఫ్యూజ్ టు టాక్ డాష్ ద స్ట్రేంజర్స్ ఆన్ ద బస్. రిఫ్యూజ్ టు టాక్ టు ద స్ట్రేంజర్స్, విత్ ద స్ట్రేంజర్స్, ఎట్ ద స్ట్రేంజర్స్. సో హియర్ వల్లీ రిఫ్యూజ్ టు టాక్ టు స్ట్రేంజర్స్ ఆన్ ద బస్. టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే టాక్ తర్వాత టాక్ టు సమ్ వన్ అనేటువంటి స్టాండర్డ్ ఫ్రేజ్ ఇది. స్టాప్ టు అనేటువంటి స్టాండర్డ్ ఫ్రేజ్ ఇది. సో టాక్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ ఖచ్చితంగా ఉపయోగించాలి. సో విత్ అనేది ఎందుకు రాంగ్ అనేటువంటిది టాక్ విత్ అని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇట్ ఇంప్లైజెస్ ఏ టూ వే కాన్వర్జేషన్. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు టాక్ విత్ అని ఉపయోగిస్తాం. వైల్ గ్రామటికల్లీ పాసిబుల్, రిఫ్యూజ్ టు టాక్ టు ఈజ్ ఏ స్పెసిఫిక్ ఫ్రేజ్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్ టు షో ద వుడెంట్ ఇన్కరెక్ట్. సో హియర్ టాక్ టు ఈజ్ ద కరెక్ట్. ఓకేనా? టాక్ టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వల్లీ రిఫ్యూజ్ టు టాక్ టు స్ట్రేంజర్స్. టాక్ టు అనేటువంటిది ఏంటి? ఇట్ ఈజ్ ఏ టాక్ టు అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ ఫ్రేజ్ అన్నమాట. కాబట్టి టాక్ టు ఉపయోగించాలి. ద కండక్టర్ బర్స్ట్ ద లాఫ్టర్ వెన్ వల్లీ సెడ్ షీ వాజ్ 8 years old. ద కండక్టర్ బర్స్ట్ into laughter. The conductor burst with laughter when the conductor burst in laughter. So which is the right one? So here the conductor burst into laughter. So into ఎందుకు ఉపయోగం? burst into is a fixed idiom. ఇది ఒక idiom, fixed idiom. ఇది ఖచ్చితంగా burst తర్వాత ఇంటూనే రావాలి. ఫిక్స్డ్ idiom కాబట్టి ఖచ్చితంగా burst into అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్, వల్లీ సాట్ క్వైట్లీ డాష్ హర్ సీట్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. వల్లీ సాట్ క్వైట్లీ, ఇక్కడ చూడండి, వల్లీ సాట్ క్వైట్లీ డాష్ హర్ సీట్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వల్లీ సాట్ క్వైట్లీ ఇన్ హర్ సీట్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఇన్ హర్ సీట్. సో ఇన్ హర్ సీట్ అంటే ఏంటంటే sit in a seat when it implies occupying an assigned place or a cushioned seat. ఏదైనా ఒక cushioned seat లోపల ఆక్యుపై చేసేస్తుంటే అప్పుడు ఇన్ ఉపయోగిస్తాం మనము. ఓకేనా? అలా కాకుండా ఆన్ అంటే ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లాట్ సర్ఫేస్ లైక్ ఏ బెంచ్. ఒక బెంచ్ లాగా ఫ్లాట్ అంటే ఆర్మ్ చైర్స్ లేకుండా ఆన్ ద సీట్. ఇట్ ఫిజికల్లీ పాసిబుల్ స్టే ఇన్ యువర్ సీట్.
in the standard phrase for remaining seated during a trip. సో ఇక్కడ ఆన్ అనేటువంటిది వల్లి సాట్ క్వైట్లీ ఇన్ హర్ సీట్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఇక్కడ కుషన్ సీట్ ఉంటే ఇన్ ఉపయోగిస్తాము, కానీ బస్సులో ఇలాంటి కుషన్ సీట్స్ ఉండవు కదా, కాబట్టి వల్లి సాట్ క్వైట్లీ ఆన్ హర్ సీట్ ద హోల్ జర్నీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్ అవుతుంది అనమాట. అంటే కుషన్ సీట్ లోపల ఆన్ చేస్తుండి లోపల అలా కూర్చోంటే అప్పుడు మనకి ఇన్ ఉపయోగించవచ్చు. ఇక్కడ బస్సులో అలాంటి సీట్స్ ఉండవు కాబట్టి వల్లి సాట్ క్వైట్లీ ఆన్ హర్ సీట్. ఆన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్, he looked dash the window to watch the scenery. He looked out of, he looked at, he looked from. So here the answer is she looked out of the window to watch the scenery. She looked out of the window. So here the prepositional phrase describes looking from the inside of an enclosed space to the outside. So లోపల నుంచి ఇక్కడ చూడండి, she looked out of the window to watch the scenery. అంటే లోపల నుంచి బయటకు చూస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రిపోజిషన్ ఫ్రేజ్ లుకింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ అన్ ఎన్క్లోజ్డ్, లోపల ఒక ఇన్సైడ్ నుంచి ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ నుంచి మనం బయట చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే అవుట్ ఆఫ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. షీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో, షీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. షీ లుక్డ్ త్రూ ద విండో, ఒకవేళ త్రూ ఇచ్చుంటే కూడా త్రూ రైట్ అవుతుంది. షీ లుక్డ్ త్రూ ద విండో అంటే ఒక మీడియం ద్వారా మనం చూస్తున్నాం, ఒక విండో ద్వారా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ త్రూ అని ఇచ్చుంటే కూడా రైట్ అవుతుంది. షీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో టు వాచ్ ద సీనరీ. లోపల నుంచి ఒక కొంత ఎంక్లోజ్డ్ స్పేస్ నుంచి మనం అవుట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి లుక్డ్ అవుట్ సైడ్, అవుట్ ఆఫ్ ద విండో అని చూస్తాం మనం అని చెప్పాలి. నెక్స్ట్, ద సైట్ ఆఫ్ ద డెడ్ కౌ ఫిల్డ్ వల్లి డాష్ సాడ్నెస్. వల్లి విత్ సాడ్నెస్, వల్లి ఆఫ్ సాడ్నెస్, వల్లి బై సాడ్నెస్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ద సైట్ ఆఫ్ ద డెడ్ కౌ ఫిల్డ్ వల్లి విత్ సాడ్నెస్. ఫిల్డ్ వల్లి విత్ సాడ్నెస్. హియర్ ద వర్బ్ ఫిల్ ఈజ్ పెయిడ్ విత్. ఫిల్ అనేటువంటిది ఎప్పుడూ కూడా దేంతో జతగా రావాలంటే ఫిల్ విత్ అనేటువంటి ప్రిపోజిషన్తో రావాలి. వెన్ డిస్క్రైబింగ్ కాంటాక్ట్, ఫిల్డ్ విత్ వాటర్, ఫిల్డ్ విత్ జాయ్. సో ఫిల్డ్ విత్ వాటర్, ఫిల్డ్ విత్ జాయ్, ఇలా ఫిల్డ్ విత్ వాటర్, ఫిల్డ్ విత్ జాయ్. సో ఫిల్డ్ అనేటువంటి వర్బ్ ఎప్పుడూ కూడా విత్ అనేటువంటి ప్రిపోజిషన్తో మనకు కంపల్సరీ రావాలి. కాబట్టి ద సైట్ ఆఫ్ ద డెడ్ కౌ ఫిల్డ్ వల్లి విత్ సాడ్నెస్. ఫిల్డ్ అనేటువంటిది విత్ అనేటువంటి ప్రిపోజిషన్ తోటి ఫాలో అవుతుంది అనమాట, జాయిన్ అవుతుంది. సో ఫిల్డ్ వల్లి విత్ సాడ్నెస్. వల్లి రిటర్న్ హోమ్ సేఫ్లీ డాష్ హర్ బస్ రైడ్. వల్లి రిటర్న్ హోమ్ సేఫ్లీ ఆఫ్టర్ హర్ బస్ రైడ్, డ్యూరింగ్ హర్ బస్ రైడ్, బిఫోర్ హర్ బస్ రైడ్. సో వల్లి రిటర్న్ హోమ్ సేఫ్లీ after her bus ride. The right preposition is after her bus ride. So logically he returns happens when the ride is finished. Ride finish అయిపోయిన తర్వాత కదా ఆమె సేఫ్గా ఇంటికి వచ్చిందని చెప్తున్నాము. సో లాజికల్లీ ద రిటర్న్ హ్యాపెన్స్ వెన్ ద రైడ్ ఈస్ ఫినిష్డ్. రైడ్ ఫినిష్ అయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆఫ్టర్ అంటే తరువాత అనేటువంటి ఆఫ్టర్ ప్రిపోజిషన్. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, బిఫోర్ అంటే ముందు. సో వల్లి రిటర్న్ హోమ్ తిరిగి వచ్చేసింది ఎప్పుడు? సేఫ్గా తిరిగి వచ్చేసింది ఎప్పుడు? ఆఫ్టర్ హర్ బస్ రైడ్. బస్ రైడ్ తరువాత సేఫ్గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ ఉపయోగిస్తాం. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, బిఫోర్ అంటే ముందు. సో ద రైట్ ప్రిపోజిషన్ హియర్ ఈస్ ఆఫ్టర్. నెక్స్ట్ 11th one. Rita gave me a welcoming cup dash coffee. Welcoming cup dash coffee. So here cup of coffee, cup OFF of coffee, cup in coffee. So the right answer is Rita gave me a welcoming cup of coffee. Welcoming cup of coffee. Here we use of to describe the content of a container. ఏదైనా ఒక కంటైనర్లో ఒక కప్ లోపల ఏముంది? ఒక కాఫీ ఉంది. సో అలా ఒక
కప్పులో ఉన్నటువంటి కాఫీని గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏ కప్ ఆఫ్ కాఫీ, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా మనం ఉపయోగించాలి. ఓకేనా? ఏదైనా ఒక డిస్క్రైబ్ ఒక కంటైనర్లో ఏదైనా ఒక కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి సందర్భంలో ఆఫ్ ఉపయోగించాలి. ఏ కప్ ఆఫ్ టీ, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అలా ఉపయోగించాలి. ఓఎఫ్ఎఫ్ ఎందుకు వాడకూడదు మనం ఇక్కడ? ఓఎఫ్ ఆఫ్ వాడాలి. ఓఎఫ్ఎఫ్ ఎందుకు వాడకూడదు అంటే ఆ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే అవే ఫ్రమ్, దూరంగా అని అర్థం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ అవే అనే ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వాడకూడదు. సో ఎందుకు వాడకూడదు? కప్ ఇన్ కాఫీ, సో వుడ్ మీన్ ద కప్ ఈజ్ ఇన్సైడ్ ద లిక్విడ్, అంటే కప్పు లిక్విడ్ లోపల ఉంటే విచ్ ఈస్ ఫిజికల్లీ బ్యాక్వర్డ్. సో మనకు ఇది రాంగ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకు రీటా గేవ్ మీ వెల్కమింగ్ కప్ ఇన్ కాఫీ, సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకు ఏమవుతుంది? కప్ ఆఫ్ కాఫీ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆఫ్ టు డిస్క్రైబ్ ద కంటెంట్ ఆఫ్ ఏ కంటైనర్ ఉపయోగించే సందర్భంలో ఆఫ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్, షీ అపియర్డ్ డిలైటెడ్ డాష్ ద గిఫ్ట్. షీ అపియర్డ్ డిలైటెడ్ డాష్ ద గిఫ్ట్. ఇక్కడ చూడండి, డిలైటెడ్ బై ద గిఫ్ట్, డిలైటెడ్ విత్ ద గిఫ్ట్, డిలైటెడ్ టు ద గిఫ్ట్. సో హియర్ delighted with is the standard. She appeared delighted with the gift. She appeared delighted with the gift. Here delighted with is the standard adjective phrase meaning satisfied. అంటే delighted with అంటే satisfied అని, happy regarding something, ఏదైనా ఒక దాని గురించి హ్యాపీ అని అర్థం వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏం ఉపయోగించాలంటే she appeared delighted with the gift. సో with the gift అనేటువంటిది కరెక్ట్ రైట్ ఆన్సర్ ఇక్కడ అన్నమాట. ఓకేనా? సో ఇది స్టాండర్డ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ డాష్ గోవా ద బేకర్ యూజ్ టు బి అవర్ ఫ్రెండ్. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ డాష్ గోవా, ఫర్ ద గోవా, టు ద గోవా, డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఫర్ గోవా, during our childhood to Goa, during our childhood by Goa, the baker used to be our friend. So during our childhood, the right answer is during our childhood in Goa. During our childhood, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? ప్రిపోజిషన్స్ ఏమి ఇచ్చాడు? ఫర్, టు, బై ఇచ్చాడు. సో ఇక్కడ ప్రిపోజిషన్స్ మిస్ అయినాయి. ఇక్కడ ఇన్, దీనికి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలమ్మా. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ డాష్ గోవా, ఇన్ గోవా అంటే స్టేట్స్ ముందు, కంట్రీస్ ముందు ఏం ఉపయోగించాలి? పెద్ద పెద్ద సిటీస్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఇన్ గోవా ద బేకర్ యూజ్ టు బి అవర్ ఫ్రెండ్, ఇన్ అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ మనకు మిస్ అయినాయి ఆప్షన్స్. సో ఇది ఒక బిగ్ సిటీ కాబట్టి సిటీ ముందు ఏం ఉపయోగిస్తున్నాము? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ 14th, cakes and bolinas are a must dash Christmas. So Christmas are must for Christmas, are must to Christmas, are must by Christmas. So here cakes and bolinas are a must for Christmas. Here the indicates the purpose or the occasion. ఇక్కడ ఆ పర్పస్, అకేషన్, కేక్స్, బోల్నస్ అనేటువంటిది ఒక ఇండికేట్స్ ద పర్పస్, ఒక పర్పస్ కోసం కేక్స్ ఇండికేట్స్ ఆర్ ద మస్ట్ ఫర్ క్రిస్మస్. కేక్స్ అండ్ బోల్నస్ ఆర్ ఏ మస్ట్, క్రిస్మస్కి ఇవి తప్పనిసరి అని చెప్పి ఒక పర్పస్కి ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి? ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా? టు అనేటువంటిది ఇన్కరెక్ట్. ఇక్కడ బై అనేటువంటిది కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. అకేషన్కి కాకుండా ఏదైనా ఒక డెడ్ లైన్కి గురించి చెప్పేటప్పుడు బై క్రిస్మస్ లోపల మాకు ఇవి కేక్స్ అండ్ బోల్నస్ ఆర్ మస్ట్ బై అంటే ఒక డెడ్ లైన్ లోపల ఇది మనకు కావాలి అని చెప్పేటువంటి సందర్భంలో అయితే వాడచ్చు. కానీ ఈ కాంటెక్స్ట్లో మనకు ఏది రైట్ అవుతుంది? ఫర్ క్రిస్మస్ అనేటువంటిది రైట్ అవుతుంది. నెక్స్ట్, కూర్గి హోమ్స్ హ్యావ్ ఏ ట్రెడిషన్ డాష్ హాస్పిటాలిటీ. ట్రెడిషన్, హ్యావ్ ఏ ట్రెడిషన్ ఫర్ హాస్పిటాలిటీ
tradition to hospitality, tradition of hospitality. Here, Corgi homes have a tradition of hospitality. Tradition of hospitality. Here the noun phrase is the tradition of something. సో నౌన్ ఫ్రేజ్ వచ్చినప్పుడు ట్రెడిషన్ తర్వాత ఏం రావాలంటే ఆఫ్ రావాలి. ట్రెడిషన్ ఆఫ్ దేనికి అది హాస్పిటాలిటీకి ట్రెడిషన్. సో నౌన్ ఫ్రేజ్ ట్రెడిషన్ తర్వాత మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ కంపల్సరీ రావాలన్నమాట. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఇది నౌన్ ఫ్రేజ్ అనమాట. ట్రెడిషన్ తర్వాత ఏం రావాలి? ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ కంపల్సరీ రావాలి. నెక్స్ట్, న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్ in this region are a favorite dash trekkers, favorite for trekkers, favorite to trekkers, favorite with trekkers. So here the right answer is numerous walking trails in this region are a favorite with trekkers. Here popular with or favorite with is the idiomatic way to say a group of people likes something. సో ఫేవరెట్ విత్, పాపులర్ విత్ అనేటువంటివి ఏంటంటే ద ఇడియమాటిక్ వే ఫ్రేజెస్ అనమాట. ఇవి పాపులర్ తర్వాత విత్ రావాలి, ఫేవరెట్ తర్వాత విత్ రావాలి. పాపులర్ విత్ ఆర్ ఫేవరెట్ విత్ ఈజ్ ద ఇడియమాటిక్ వే టు సే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ సంథింగ్. ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇష్టపడేదానికి మనము ఇలా ఉపయోగిస్తాము, పాపులర్ విత్ ఇలా. సో ఇక్కడ ఏమవుతుంది? న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ ఏ ఫేవరెట్ విత్ ట్రెక్కర్స్. సో ఇక్కడ ఫర్ అనేటువంటిది ఫేవరెట్ ఫర్ ఇంప్లైస్ పర్పస్ విచ్ ఈజ్ అవేక్డ్ హియర్. సో ఇక్కడ ఏంటి, ఈ సందర్భంలో ఫేవరెట్ ఫర్ అనేటువంటిది ఏదైనా ఒక పర్పస్ కోసం అయితే ఫేవరెట్ ఫర్ ఉపయోగిస్తాము. ఈ కాంటెక్స్ట్లో విత్ అనేటువంటిది కరెక్ట్, ఫేవరెట్ విత్ అనేటువంటిది సరిపోతుంది. నెక్స్ట్, ద టిబెటన్ సెటిల్మెంట్ డాష్ నియర్ బై బైలకుప్ప. So here the Tibetan settlement at nearby Bailakuppa, on nearby Bailakuppa, in nearby Bailakuppa. So here బైలకుప్ప అనేటువంటిది ఒక బిగ్ సిటీగా తీసుకుంటే గ్రామటికల్లీ యాక్సెప్టబుల్, ఇది ఇన్ అనేటువంటిది కరెక్ట్ అనమాట, బైలకుప్ప. సో ద టిబెటన్ సెటిల్మెంట్ in nearby Bailakuppa is the right answer. ఇక్కడ ఎట్ అనేటువంటిది కూడా కొన్ని సందర్భంలో సరిపోతుంది. ఎందుకంటే when identifying a specific location or a town as a point on a map we often use at. సో ఎట్ అనేటువంటిది కూడా బైలకుప్ప దగ్గరగా అనే సందర్భంలో ఎట్ కూడా రైట్ అవుతుంది. సో బైలకుప్ప అనేటువంటిది ఒక బిగ్ సిటీ కానీ అయితే ఆ టిబెటన్ సెటిల్మెంట్లో ఇది ఒక బిగ్ సిటీగా తీసుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. లేదు ఇది ఒక చిన్న ప్లేస్ కానైతే ఏం ఉపయోగిస్తాము? ఎట్ అని ఉపయోగిస్తాము. సో టిబెటన్ సెటిల్మెంట్ ఇక్కడ ఏంటంటే ఇన్ ఒక పెద్ద సిటీగా దీన్ని తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇన్ నియర్ బై బైలకుప్ప అనేటువంటిది ఉపయోగిస్తాం. నెక్స్ట్, హీఈస్ అఫ్రైడ్ ద డార్క్, అఫ్రైడ్ ఆఫ్, అఫ్రైడ్ ఫ్రమ్, అఫ్రైడ్ విత్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది అఫ్రైడ్ తర్వాత ఎప్పుడు కూడా మనకు ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. సో అడ్జెక్టివ్ అఫ్రైడ్ తర్వాత ఆల్వేస్ మనకి ఏ రావాలంటే ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. సో అఫ్రైడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద అడ్జెక్టివ్ అఫ్రైడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఆఫ్. సో అఫ్రైడ్ తర్వాత ఆఫ్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. గుడ్ ఎట్, అఫ్రైడ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోండి. అదేవిధంగా షీఈస్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ ఫ్రెంచ్, ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఆన్, ఇంట్రెస్టెడ్ విత్. ఇంట్రెస్టెడ్ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో ఇంట్రెస్ట్ తర్వాత, సో షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫ్రెంచ్. She is interested in learning French. Here the adjective interested is always followed by in. Interested తర్వాత ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ ఏ రావాలంటే ఇన్ రావాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద కరెక్ట్. సో ఇంట్రెస్టెడ్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్, దీన్ని కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్, ద బుక్ బిలాంగ్స్ డాష్ రవి, బిలాంగ్స్ విత్ రవి, బిలాంగ్స్ ఫర్ రవి, బిలాంగ్స్ టు రవి. హియర్
The verb belong uses to show ownership. టు షో ఓనర్షిప్. సో ఆల్వేస్ బిలాంగ్స్ తర్వాత ఏం రావాలి? టు అనేటువంటి ప్రిపోజిషన్ ఖచ్చితంగా రావాలి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ద బుక్ బిలాంగ్స్ టు రవి. సో టు షో ఓనర్షిప్, టు షో ఓనర్షిప్ అని చెప్పేటప్పుడు బిలాంగ్స్ తర్వాత TO2 అనేటువంటి ప్రిపోజిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. జాగ్రత్తగా ఈ ప్రిపోజిషన్ కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ విధంగా మనకు షైనింగ్ స్టార్స్కి 20 బిట్స్, రైజింగ్ స్టార్స్కి 15 బిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 వీడియోస్ పూర్తిగా చూసి ఈ 35 బిట్స్ కన్నా చూస్తే మీకు ఖచ్చితంగా ప్రిపోజిషన్స్లో 2 out of 2 మార్క్స్ స్కోర్ చేసుకునే దానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మంచి స్కోర్ వచ్చే విధంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయగలని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.